చైనా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 పనిచేయాల. మన మిసైల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అవి ఆపలేదు. అందుకే అంత డ్యామేజ్ జరిగింది ఎయిర్ బేస్లు, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద. సో దీన్ని ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు, పాశ్చాత్య యుద్ధరంగ నిపుణులు పొగుడుతూ ఉన్నారు. మనం చేసిన అటాక్ని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద. అసలు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ఏ విధంగా నాశనం చేసింది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఇది ఒక పెద్ద గేమ్ అండి, యుద్ధం. అంటే మీరు అడిగింది నాకు అర్థమైంది. ఈ యుద్ధం ఎలా జరిగింది, అసలు వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాం, మే 7వ తారీఖున మనం సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు సుమారు 100 మంది టెర్రరిస్టులను చంపేశాం. మురిద్కే, ఈ సియాల్కోటు, ఈ లాహోరు, ఇలా 9 ఈ టెర్రరిస్ట్ క్యాంపులు మనం అటాక్ చేసేసాం. మన యుద్ధ విమానాలు వాళ్ళ సైన్యాన్ని కానీ వాళ్ళ సైనిక సామగ్రిని కానీ ప్రజలను కానీ ముట్టుకోకుండా వచ్చేసింది. వెంటనే తర్వాత 2 రోజులు యుద్ధం నడిచింది అనమాట. 3 రోజులు యుద్ధం నడిచింది, ప్రత్యక్ష యుద్ధం 2 ఆర్మీల మధ్య, ఇటు పాకిస్తాను ఇటు భారత్ అన్నమాట. ఇక్కడ ఈ పాకిస్తాన్ ఎంత ఎత్తులేసిందంటే ఈ టర్కీ, అక్కడ అజర్బైజాను అర్మేనియాల మధ్య యుద్ధం జరిగింది, చిన్న దేశాల మధ్య. ఆ టైంలో అజర్బైజాన్ని టర్కీ సపోర్ట్ చేసింది. టర్కీ తన డ్రోన్స్ ద్వారా, ఈ డ్రోన్స్ ద్వారా సపోర్ట్ చేసి అర్మేనియా దేశాన్ని పాపం మోసం చేసి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పడగొట్టేసింది. ఇదే వ్యూహాన్ని ఇక్కడ టర్కీ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ అమలు జరిపింది. ఈ టర్కీ సైనికులు కూడా పాకిస్తాన్ వచ్చారు. ఆ 8వ తారీఖు నైట్ని మన మీద ఏం జరిగిందంటే, వీళ్ళు అదే వ్యూహాన్ని ఇక్కడ అమలు జరిపితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎస్పెషల్లీ ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400లు వాళ్ళని తుత్తులు ఏలు చేసి పడేసింది. చేసి మన భారతదేశం ఇప్పుడు యుద్ధరంగ నిపుణులు చెప్తున్నారు, స్పెన్సర్ అనే యుద్ధరంగ నిపుణులు చెప్తున్నారు, అమెరికన్ యుద్ధరంగ నిపుణులు. ఆయన ఏమంటున్నారంటే, ఆయన జరిగినట్టు చెప్పారన్నమాట. అదే రోజు భారతదేశం ఏం చేసిందంటే, మన డ్రోన్ని, ఎస్పెషల్లీ ఆరోప్ అనే డ్రోన్లు ఈ ఆస్ట్రేలియా నుంచి మనం తెచ్చుకున్నాం. ఒక డమ్మీ యుద్ధ విమానాలని ఏం చేసిందంటే ఆకాశంలో పంపించింది సిగ్నల్స్ ద్వారా. డమ్మీ విమానాలు కూడా ఉండవు, లేజర్ ఇవన్నీ ఉపయోగించి సిగ్నల్స్ ద్వారా పంపించేటప్పటికి ఏదో యుద్ధ విమానం వస్తున్న ఒక సిగ్నల్ వాళ్ళు పంపిస్తాం అనమాట. వెంటనే పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళ HQ-9 వాళ్ళ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేసింది. యాక్టివేట్ చేయగానే అక్కడ నుంచి మిసైల్స్ ఇవి రావడం మొదలుపెట్టింది. వెంటనే భారత వైమానిక వ్యవస్థ ఏం చేసింది, ఎక్కడి నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుందో కరెక్ట్గా ఐడెంటిఫై చేసేసి వెంటనే మన రఫేలు, మనం ఉపయోగించిన మిసైల్స్ బ్రహ్మోసు, స్కాల్ఫ్, మెటియోరు, అదేవిధంగా మేజ్ అనే ఒక వీటిని ఉపయోగించేసి, ముఖ్యంగా బ్రహ్మోస్ అంటండి ఉపయోగించి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ను పేల్చిపడేసాం. ఈ డమ్మీ యుద్ధ విమానాల సిగ్నల్స్ పంపి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో గుర్తించి వాటిని పేల్చిపడేసామండి, ఈ లాహోర్ దగ్గర ముఖ్యంగా. అంతే, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ అయ్యేటప్పటికీ మన యుద్ధ విమానాలు ఇంకా ఏ ప్రాబ్లం లేదు కదా, ఏ మిసైల్ మనల్ని అడ్డుకోదు. వెంటనే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అంతా 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని మొత్తం డామినేట్ చేసి మొత్తం 12లో ఒకదాన్ని ఉంచి 11 ఎయిర్ బేస్ని నాశనం చేసేసాం. అదే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని చెప్పే నూర్ఖాను, ఇలాంటి ఎయిర్ బేస్లు అన్నిటినీ నాశనం చేసాం అనమాట. ఇది అద్భుతమైన వ్యూహం అండి, చాలా సూపర్ వ్యూహం. 21వ శతాబ్దం యుద్ధం. పాశ్చాత్య దేశాలు ఆశ్చర్యపోయిన భారతదేశ వ్యూహాన్ని చూసి. దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న, రష్యా నుంచి తెచ్చుకున్న ఆయుధాలే కాకుండా స్వదేశీ మన ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉందండి. ఈ ఆయుధాలతో వాళ్ళ వ్యూహం, అంటే ఆయుధాలు ఎంత గొప్పవి ఉన్నాయని కాదు, వ్యూహం కూడా అంత గొప్పదై ఉండాలి. ఎందుకంటే అటు పాకిస్తాన్ కూడా తక్కువ అంచనా వేయకండి, కానీ దాన్ని బోర్లా పడిచ్చాం, బురిడీ కొట్టించాం అనమాట. సో అద్భుతమైన వ్యూహంతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసి పడేసాం అనమాట. అందుకని టర్కీ ఫెయిల్ అయిపోయినట్టే, చైనా ఫెయిల్ అయిపోయినట్టే, ఇక్కడ పాకిస్తాన్ ఫెయిల్ అయిపోయినట్టే, అజర్బైజాన్ 4 దేశాలను ఏకచిత్తాన్ని ఓడించేసామండి. ఇది అద్భుత విజయం, అద్భుతమైన వ్యూహం అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి యుద్ధంలో సపోర్ట్ చేసింది టర్కీ, చాలా ఓపెన్గా చేసింది, డ్రోన్లను కూడా సరఫరా చేసింది.